శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ అర్జునుడు ఉత్తరుణ్ణి సారథిగా చేసుకుని కౌరవసేనంతటినీ కూడా జయించి ఆ విరాటుని యొక్క గోధనాన్నంతటినీ కూడా తీసుకుని తిరిగి తన యొక్క స్వస్వరూపాన్ని పొందినటువంటి వాడై మరల ఉత్తర కుమారునితోటి ఈ విషయాలవి చెప్పకయ్యా, నువ్వే ఈ యుద్ధం చేసి గోధనాన్ని తీసుకొచ్చినట్టుగా తెలియజేయి, నీ విజయయాత్రని వెంటనే ఆ నగరమంతా చాటి చెప్పే విధంగా వేగుల్ని పంపించు అని చెప్పి తిరిగి బృహన్నల సారథ్యంలో ఉత్తరుడు నగరంలో ప్రవేశించాడు. ఈ విధంగా ప్రవేశించిన తర్వాత ఇక్కడ అంటే ఆ విధంగా అతడు ఆ గోధనాన్ని తిరిగి తీసుకుని రావడం అనేది జరిగింది. అయితే అక్కడ విరాట మహారాజు పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే ఆ విషయాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి చెబుతున్నాడు. ఓ జనమేజయ మహారాజా, ధనంచాపి విజిత్యాసు విరాటో వాహినీపతి వివేశ నగరం హృష్ట చతుర్భి పాండవై సహా. ఆ సేనాపతి అయినటువంటి విరాటరాజు ఆ గోవులన్నింటినీ కూడా జయించి శీఘ్రంగా నలుగురు పాండవులతోటి కలిసి సంతోషంతో నగరంలోకి అటు నుంచి ప్రవేశించాడు. జిత్వా త్రిగర్తాన్ సంగ్రామే గాశ్చైవాదాయ సర్వసః అశోభత మహారాజా సహ పార్థశ్రియావృత. యుద్ధంలో అక్కడ త్రిగర్తుల్ని ఓడించాడు. అటువైపు నుంచి త్రిగర్తులు, ఇటువైపు నుంచి కౌరవులు కూడా దండెత్తారు కాబట్టి అటు నుంచి విరాటరాజు వెళ్ళి అక్కడ సైన్యంతో ససైన్యుడై అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ ఓడించి గోవుల్ని మరల్చి విజయలక్ష్మి సంపన్నుడై ఆ విరాటరాజు కుంతిపుత్రులతో కలిసి హాయిగా ఆనందంగా నగరంలో ప్రవేశించాడు. తమాసనగతం వీరం సుహృదాం హర్షవర్ధనం ఉపాసాం చక్రిరే సర్వే సహపార్థై పరంతపాః. సరే, ఆ విరాటరాజు వచ్చాడు, చక్కగా సభలో ఆసీనుడయ్యాడు, రాజసింహాసనం మీద కూర్చున్నాడు. ఆ శత్రువులకి సంతాపకారకులైనటువంటి ఆ పాండవులతోటి కలిసి రాజును, ఆ పాండవులందరూ కూడా రాజును సేవిస్తున్నారు. చక్కగా సమీపంలోనే కూర్చున్నారు. అల్లా ఉన్నటువంటి సమయంలో ఉపతస్థు ప్రకృతయః సమస్త బ్రాహ్మణై సహా సభాజిత ససైన్యస్తు ప్రతినంద్యాధమస్యరాట్. బ్రాహ్మణులతో సహా సమస్త ప్రకృతి వర్గం కూడా అక్కడ కూర్చుని ఉన్నారు సభలో. అందరూ సైన్యంతో సహా మత్స్యరాజును అభినందించారు. స్వాగత సత్కారాలన్నీ ఏర్పాటు చేశారు. విసర్జయామాస తదా ద్విజాంశ ప్రకృతిం సథా తథా స రాజా మత్స్యానాం విరాటో వాహినీపతి. ఉత్తరం పరిపప్రచ్ఛ క్వయాతైతి చాబ్రవీత్ ఆచక్షుస్తస్య తత్సర్వం స్త్రియ కన్యాశ్చ వేష్మని. సరే, మెల్లగా అందరినీ వచ్చినటువంటి వాళ్ళందరినీ సాగనంపాడు. అయిన తర్వాత ఏంటి ఇంకా తన కుమారుడు రాలేదు, అందరూ అభినందిస్తున్నారు అనే ఉద్దేశంతో ఆ మత్స్యదేశపు రాజు అయినటువంటి విరాటుడు ఆ బ్రాహ్మణుని ప్రకృతి వర్గాన్ని అందరినీ కూడా పంపించి అంతఃపురానికి వెళ్ళి ఉత్తరుడి గురించి అడిగాడు. రాజకుమారుడు ఉత్తరుడు ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ కనిపించట్లేదని అడిగాడు. అప్పుడు ఆ గృహంలో ఉండేటువంటి స్త్రీలు కన్యలు అందరూ కూడా అతన్ని గూర్చి అన్ని విషయాలు ఈ విధంగా చెప్పారు. అంతఃపుర చరాశ్చైవ కురుభిః గోధనం హృతం విజేతుమభిసంరబ్ధః ఏక ఏవాతి సాహసాత్ బృహన్నలా సహాయశ్చ నిర్గత పృథివీం జయః. ఆ అంతఃపురంలో తిరిగే స్త్రీలందరూ కూడా చాలా చక్కగా చెప్పారు. మన గోధనాన్ని అంతటిని కూడా కౌరవులు హరించారయ్యా, అందుకని ఆ కుమారుడైనటువంటి భూమింజయుడు మిక్కిలి సాహసంతో కోపించి ఒక్కడే ఉన్నప్పటికీ కూడా గోవుల్ని జయించి తీసుకురావడానికి బృహన్నలతో కలిసి బయలుదేరాడు అని చెప్పారు.
ఉపయాతానతిరథాన్ భీష్మం శాంతనవం కృపం కర్ణం దుర్యోధనం ద్రోణం ద్రోణపుత్రం చ షడ్రథాన్. అక్కడ ఎవరున్నారు అంటే వీరుడైనటువంటి భీష్ముడున్నాడు, శంతననందనుడైనటువంటి భీష్ముడున్నాడు, కృపాచార్యుడున్నాడు, కర్ణుడున్నాడు, దుర్యోధనుడున్నాడు, ద్రోణాచార్యుడున్నాడు, అలాగే ద్రోణాచార్యుని యొక్క పుత్రుడైనటువంటి అశ్వత్థామన్నాడు. ఇటువంటి గొప్ప అతిరథ వీరులందరూ యుద్ధం చేయడానికి వచ్చారని కూడా తెలిసింది అని చెప్పారు. దాంతో ఆ మాటలు విన్నాడు. విన్న తర్వాత రాజా విరాటోధ భృశాభితప్త శ్రుత్వా సుతం స్వేకరథేన యాతం బృహన్నలా సారథిమాదివర్ధనం ప్రోవాచ సర్వానధ మంత్రి ముఖ్యాన్. యుద్ధం అంటే ముందడుగు వేసేటువంటి తన కొడుకు బృహన్నలను సారథిగా తోడుకొని ఒక్క రథం సహాయంతో కౌరవుల్ని జయించడానికి వెళ్ళాడు. అనేటప్పటికీ విరాట్ రాజుకి చాలా భయం వేసింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మహారథులే, గొప్ప మహాపరాక్రమవంతులే, ఇతన కుర్రవాడు, అటువంటి వాడు ఎవరు సహాయం లేరు, తానొక్కడే బృహన్నల సహాయంతో వెళ్ళాడు అని అనుకుని అతడు తన మంత్రిముఖ్యులతో అంటున్నాడు, సర్వథా కురవస్తేహి ఏ చాన్యే వసుధాధిపాః త్రిగర్తాన్ నిసృతాన్ శ్రుత్వా నస్థాస్యంతి కదాచన. కౌరవులే కానీ ఇతర రాజులు ఎవరైనా కానీ యుద్ధంలో త్రిగర్తులు వెన్నుచూపి పారిపోయారని వింటే వాళ్ళు ఎప్పుడూ కూడా ఇక్కడ నిలవలేరు. అందువలన తస్మాత్ గచ్చంతు మే యోధాః బలేన మహతావృతాః ఉత్తరస్య పరీప్సార్థం ఏ త్రిగర్తైరవీక్షితాః. అందువలన నా సైనికులలో త్రిగర్తుల్లో జరిగిన యుద్ధంలో గాయపడని వాళ్ళందరూ, అంటే ఏమీ దెబ్బలు తగలకుండా మంచి స్వస్థతతో ఉన్నటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా అధికమైనటువంటి సైన్యంతో ఆ రాజకుమారుల రక్షణ కోసం వెళ్ళండి. మీరందరూ, అతను ఒక్కడే వెళ్ళాడు, అందున అతనికి సహాయంగా వెళ్ళండి. హయాంశ్చ నాగాంశ్చ రథాంశ శీఘ్రం పదాతి సంఘాంశ తత ప్రవీరాన్ ప్రస్థాపయామాస సుతస్య హేతోః విచిత్ర శస్త్రాభరణోపపన్నాన్. అంతేకాకుండా విచిత్రమైనటువంటి ఆయుధాలు అట్లాగే ఆభరణాలు ధరించిన అశ్వికులు, గజారోహకుల్ని, రధికుల్ని, కాల్బలాన్ని, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఎంచి వాళ్ళందరినీ కూడా పంపించవలసిందన్నాడు. వాళ్ళందరినీ పంపించాడు. ఏవం సరాజామస్యానాం విరాటో వాహినీపతి వ్యాధిదేశాధతాం క్షిప్రం వాహినీం చతురంగిణీం కుమారమాసు జానీత యది జీవతి వానవా యస్య యంతా గతషండః మన్యేహం సన జీవతి. ఆ విరాట్ రాజు అంటున్నాడు, తన చతురంగ బలాల్ని ఆదేశించాడు, మీరందరూ కూడా ఉత్తర కుమారుడికి సహాయంగా వెళ్ళండి. ఎందుకంటే అసలు నా కుమారుడు జీవించి ఉన్నాడో లేదో వెంటనే అసలు జాడ తెలుసుకోండి. ఈ సారథిగా వెళ్ళినటువంటి వాడా నపుంసకుడు, నా ఉద్దేశంలో అయితే కనుక ఇప్పటికీ అతడు బతికి ఉండడు అని అన్నాడు. తమబ్రవీద్ ధర్మరాజో విహస్య విరాటరాజంతు భృశాభితప్తం బృహన్నలా సారథిశ్చేన్నరేంద్ర పరేణ నేష్యంతి తవాజ్యగాస్తాః సర్వాన్ మహీపాన్ సహితాన్ కురుంశ్చ తథైవ దేవాసురయ సిద్ధయక్షాన్ అలం విజేతుం సమరే సుతస్తే స్వనుష్ఠిత సారథినాహితేన. చెబుతున్నాడు. ఆ మాటలు విన్నటువంటి ధర్మరాజు నవ్వాడు. ఒక చిరునవ్వు నవ్వి విరాట్రాజు చాలా ఆందోళనగా ఉన్నాడు. అతడి యొక్క ఆందోళన చూసి ధర్మరాజు నవ్వుతూ అన్నాడు, రాజా, బృహన్నల కనుక సారథి అయితే శత్రువులు నేడు మీ గోవుల్ని ఎవ్వరూ తీసుకెళ్ళలేరు. అది మీరు విశ్వసించవచ్చు, అందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు. మీ హితం కోరేటువంటి ఆ సారథి యొక్క సహకారం వలన అన్ని కార్యాలు కూడా చక్కబడతాయి. మీ కుమారుడు యుద్ధంలో సమస్త రాజులతో వచ్చిన కౌరవులనేమిటి, దేవతలను, రాక్షసులను, సిద్ధులను, యక్షులను కూడా నిశ్చయంగా జయించగలడు ఆ బృహన్నల సారథ్యంతో ఉంటే కనుక అన్నాడు.
అనేటప్పటికీ అధోత్తరేణ ప్రహితా దూతాస్తే శీఘ్రగామిన విరాట నగరం ప్రాప్య విజయం సమవేదయన్. ఇలా చెబుతున్నాడు ఇంకా ధర్మరాజు. చెబుతున్నటువంటి సమయంలోనే ఆ ఉత్తరుడు పంపించిన వేగవంతులైనటువంటి దూతలు వచ్చారు. వచ్చి వెంటనే మహారాజుకి నమస్కారం చేశారు. మహారాజా, మీ కుమారుడు విజయోత్సాహంతో తిరిగి వస్తున్నాడయ్యా అని ఆ విజయ వార్తను నివేదించారు. రాజ్ఞస్తత్సర్వమాచఖ్యౌ మంత్రీ విజయముత్తమం పరాజయం కురూణాంచాప్యుపాయాంతం తథోత్తరం సర్వా వినిర్జితా గావః కురవశ్చ పరాజితాః ఉత్తరః సహసూతేన కుశలీ చ పరంతపః. చాలా చక్కగా చెప్పారు ఆ సమాచారాన్ని రాజుకి. మన పక్షానికి గొప్ప విజయం కలిగింది. చెప్పేటప్పుడు కూడా ఎట్లా ఉండాలంటే వార్త, ఒక విశేషమైనటువంటి వార్త చెప్పేటప్పుడు దూతలు వచ్చినప్పుడు సంక్షిప్తంగా వెంటనే అర్థమయ్యేటువంటి విధంగా కంగారు పడక్కర్లేకుండా విషయాన్ని అందించగలగాలి. అంతేకాని ఏదో కథ చెబుతున్నట్టుగా ఎక్కడో ముందర బయలుదేరినప్పటి నుంచి జరిగిన సంఘటనలన్నీ చెప్పి ఆఖరిని దాని ఫలాన్ని చెప్పకూడదు. ముందర అసలు ఫలాన్ని ముందర చెప్పాలి. దేనికైతే వెళ్ళారో ఏం జరిగింది అనేటువంటి విషయంలో నిశ్చింతంగా ఉండాలి. వినేటువంటి వాడు కంగారు పడకుండా హాయిగా ఉండేటట్టుగా దూత అనేటువంటి వాడు అందించాలి. అందుకని చెప్పారు, మన పక్షానికి గొప్ప విజయం లభించింది, కౌరవులకు పరాజయం లభించింది, రాజకుమారుడు ఉత్తరుడు నగరానికి వస్తున్నాడు. దాంతో ఏమైంది, ఉత్తర కుమారుడు బతుకున్నాడా లేదా అనేటువంటి సందేహపడేటువంటి విరాట్ రాజుకి ప్రాణాలు స్థిమితపడ్డాయి. ఎందుకంటే తన కుమారుడు హాయిగా విజయము పొంది తిరిగి వస్తున్నాడని తెలిసి ఆనందంగా ఉంటాడు. గోవులన్నింటినీ జయించి తీసుకొస్తున్నాడు. గోధనం ఎక్కడికి పోలేదు. కౌరవులు ఓడి పారిపోయారు. శత్రు సంతాపకుడైనటువంటి ఉత్తర కుమారుడు సారథి సహితంగా కుశలంగా ఉన్నాడు అని నివేదించారు. అలా నివేదించేప్పటికి వెంటనే ఆ మాటలు విన్న వెంటనే యుధిష్ఠిరుడు చెప్పాడు, దిష్ట్యా వినిర్జిత గావః కురవశ్చ పలాయితాః నాద్భుతం త్వేవ మన్యేహం యత్తే పుత్రో అజయత్ గురూన్ ధ్రువ ఏవ జయస్తస్య యస్య యంతా బృహన్నలా దేవేంద్ర సారథిశ్చైవ మాతలిర్లఘు విక్రమః కృష్ణస్య సారథిశ్చైవ న బృహన్నలయా సమౌ. యుధిష్ఠిరుడు, మహారాజా, ఈ గోవుల్ని జయించి తీసుకురావడం, కౌరవులు పారిపోవడం అనేటువంటిది చాలా అదృష్టమే. మీ పుత్రుడు కౌరవుల మీద విజయం పొందడం ఆశ్చర్యకరమైనటువంటి విషయంగా నేను భావించట్లేదు. ఎందుకంటే అతనితో పాటు బృహన్నలు ఉన్నాడు కాబట్టి. బృహన్నల సారథిగా ఉంటే విజయం నిశ్చయంగా వస్తుందయ్యా. అసలు దాని గురించి ఆలోచించవలసిన పని లేదు. దేవతల రాజు అయినటువంటి ఇంద్రుడి యొక్క సారథి మాతలి ఉన్నంతసేపు ఆ దేవరాజుకి పరాజయం ఎలాగైతే ఉండదో, అలాగే కృష్ణుడి యొక్క సారథి అయినటువంటి దారుకుడు ఎంత సమర్థుడో అట్లాగే వీళ్ళు కూడా, అంటే దేవేంద్రుని యొక్క సారథి అయినటువంటి మాతలి కానీ, శ్రీకృష్ణుని యొక్క సారథి అయిన దారుకుడు కానీ, వీళ్ళిద్దరూ కూడా బృహన్నలకి సాటిరారయ్యా అన్నాడు. అనేటప్పటికీ వెంటనే తతో విరాటో నృపతి సంప్రహృష్టతనూరుహ శ్రుత్వా స విజయం తస్య కుమారస్యామితౌజసః ఆచ్ఛాదయత్వా దూతాంస్తాన్ మంత్రిణం సోభ్యచోదయత్. వెంటనే తన యొక్క కుమారుడి యొక్క విజయవార్తను విన్నాడు. వినేటప్పటికీ తాను అంత క్రితము త్రిగర్తుల మీద విజయం సాధించిన దాని వలన పొందినటువంటి ఆనందం కంటే అత్యధికమైనటువంటి ఆనందాన్ని ఆ విరాట మహారాజు పొందాడు. ఎందుకంటే తన పుత్రుడు సాధించింది, కుమారుడు సాధించినటువంటి విజయాన్ని వింటే కనుక తండ్రికి ఎంత ఆనందంగా ఉంటుందంటే ఆ ఆనందంతో మనస్సు అంతా నిండిపోతుంది. అట్లాగా విజయవార్తను విన్నాడు విరాటరాజు, మిక్కిలి ఆనందించాడు. అతని శరీరం అంతా కూడా పులకాంచితమైంది. అతడు దూతలను వస్త్రాలతో ఆభరణాలతో సత్కరించాడు. మంత్రులందరినీ ఈ విధంగా ఆజ్ఞాపించాడు, రాజమార్గాః క్రియంతాం మే పతాకాభిరలంకృతాః పుష్పోపహారైరర్చంతాం దేవతాశ్చాపి సర్వసః.
కుమారా యోధముఖ్యాశ్చ గణికాశ్చ స్వలంకృతాః వాదిత్రాణి చ సర్వాణి ప్రత్యుద్యాంతు సుతం మమ. మన నగర వీధులన్నీ జెండాలతో నిండిపోవాలి. పుష్పోపహారాలతో దేవతలకి చక్కగా పూజలన్నీ కూడా జరిపించాలి. కుమారులను, ముఖ్యమైనటువంటి యోధులను, అలంకరించుకున్న గణికలను, అన్ని రకాల మేళతాళాలను నా పుత్రుడికి స్వాగతం చెప్పడానికి పంపించాలి. మొత్తము ఈ నగరమంతా కూడా గొప్ప ఉత్సవంలాగా జరగాలి అన్నాడు. ఘంటావాన్ మానవ శీఘ్రం మత్తమారుహ్య వారణం శృంగాటకేషు సర్వేషు ఆఖ్యాతు విజయం మమ. ఉత్తరాచ కుమారీభిః బహ్వీభిః పరివారిత శృంగారవేషాభరణా ప్రత్యుద్యాతు సుతం మమ. ఒక మనిషి చేతితో గంట పట్టుకుని మదగజాన్ని ఎక్కి నగరంలో ఉండేటువంటి అన్ని కోడళ్లలోనూ కూడా ఈ విజయ వార్తని అందరికీ తెలిసేలా చెప్పాలి. అలాగే రాజకుమారి అయినటువంటి ఉత్తర కూడా చక్కగా అలంకరణ చేసుకుని ఇతర రాజకుమారికలతో కలిసి నా పుత్రుడికి స్వాగతం చెప్పడానికి వెళ్ళాలి అని ఆజ్ఞాపించాడు. శ్రుత్వా చేదం వచనం పార్థివస్య సర్వం పురం స్వస్తికపాణిభూతం భేర్యశ్చ తూర్యాణి చ వారిజాశ్చ వేషైః పరార్జైః ప్రమదాః శుభాశ్చ తథైవ సూతైః సహ మాఘదైశ్చ నాందీవాద్యాః పణవాస్తూర్యనావాద్యాః పురాద్విరాటస్య మహాబలస్య ప్రత్యుజ్యయుః పుత్రమనంతవీర్యం. ఈ విషయాలన్నీ కూడా వైశంపాయనుడు చెబుతున్నాడు జనమేజయ మహారాజుకు. జనమేజయ మహారాజా, ఆ మాటలు రాజు యొక్క ఆజ్ఞను విన్నారు. విన్న తర్వాత విలువైనటువంటి వేషభూషలు అలంకరించుకునేటువంటి సౌభాగ్యవతులైనటువంటి తరుణిములను, సూతులు, మాగధులు, బందిజనులతో సహా పురవాసులందరూ కూడా చేతుల్లో మంగళ ద్రవ్యాలతోటి, భేరీ, తూర్య, శంఖ, పణవాది మంగళ వాద్యాలతోటి కూడా మహాబలుడు, మిక్కిలి పరాక్రమవంతుడైనటువంటి ఉత్తర కుమారుడికి స్వాగతం పలకడానికి వెళ్ళారు. నగరం పొలిమేరలకు వెళ్ళారు వీళ్ళందరూ కూడా. ప్రస్థాప్య సేనాం కన్యాశ్చ గణికాశ్చ స్వలంకృతాః మత్స్యరాజో మహాప్రాజ్ఞః ప్రహృష్టః ఇదమబ్రవీత్. అంత సైన్యాన్ని, అందమైనటువంటి వస్త్రభూషణాలతో అలంకరింపబడిన కన్యలను, గణికలను పంపి పరమ బుద్ధిశాలైనటువంటి ఆ మత్స్యనిరేసుడైన విరాటుడు చాలా మనస్సంతా కూడా హర్షంతో నిండిపోయిందట. అందువల్ల హర్షోల్లాసంతో ఆయన అంటున్నాడు, అక్షానాహర సైరంధ్రి కంకద్యోతం ప్రవర్తతాం తం తథా వాదినం దృష్ట్వా పాండవ ప్రత్యభాషత. వెంటనే సైరంధ్రి పాచికలు పట్టుకురా, కంక జోతం మొదలు పెడదాం అని ఆనందంతో అతడు ఇలా అనడం చూసి అప్పుడు ఆ పాండునందనుడైన యుధిష్ఠిరుడు అతనితో ఈ విధంగా అంటున్నాడు, నదేవితవ్యం హృష్టేన కితవేనేతి నశ్రుతం తం త్వామద్యముదాయుక్తం నాహం దేవితుముత్సహే ప్రియంతు తే చికీర్షామి వర్తతాం యది మన్యసే. ఎప్పుడు కూడా జోదని మిక్కిలి ఆనందంగా ఉన్నటువంటి సమయంలో అతనితో జోదం ఆడకూడదట. ఎందుకంటే అతని చాలా ఆనందంగా ఉన్నాడంటే మంచి ఉచ్చలో ఉన్నాడనమాట. అటువంటి వాడితోటి ఎదుటివాడు జోదం ఆడితే కనుక ఓడిపోతాడు తప్పనిసరిగా. అందువలన అతడితోటి గబుక్కుని జోదం ఆడడానికి వెళ్ళకూడదు. అందువల్ల ఈరోజు మీరు చాలా మిక్కిలి ఆనందంతో ఉన్నారు కాబట్టి మీతో నేను జోదం ఆడడానికి ఇప్పుడు సాహసించలేను, అయినా మీకు ఇష్టమైంది చెయ్యాలని అనుకుంటున్నాను కాబట్టి మీరు కావాలనుకుంటే కనుక ఆట ప్రారంభిద్దామని అన్నాడు. ఎందుకంటే ఆయన ఆజ్ఞావసుడే అక్కడ ఉన్నాడు కాబట్టి అలా చెప్పాడు. అప్పుడు
విరాట మహారాజు అంటున్నాడు, స్త్రియో గావో హిరణ్యంచ హెచ్చాన్యద్వసు కించన నమే కించిత్ త్వయా రక్ష్యం అంతరేణాపి దేవితుం. ఈ స్త్రీలు, గోవులు, సువర్ణం, ఇంకా ఇతరమైన ధనం ఏదైనా సరే సురక్షితంగా ఉన్న జోదాన్ని మించి అవి ఏవి కూడా నాకు రుచించవయ్యా. నాకు ఈ జోదం అంటే అన్నిటికంటే ఇష్టమైనటువంటిది, అందువల్ల జోదం ఆడదామంటున్నాను అని అన్నాడు. అనేప్పటికి కంకుడు అంటున్నాడు, కింతే ద్యూతేన రాజేంద్ర బహుదోషేణ మానద దేవనే బహవో దోషా తస్మాత్ తత్పరివర్జయేత్. చెప్తున్నాడు ఆయన, ఓ రాజా జోదం ఎందుకయ్యా, ఇందులో ఈ జోదంలో అనేకములైనటువంటి దోషాలు ఉన్నాయి, ఈ పందాల్లో దోషాలుంటాయి, అందువలన దీన్ని విడిచిపెట్టాలయ్యా. జోదం ఆడడం అనేటువంటిదంత ఉత్తమమైనటువంటి విధానం కాదు అని చెప్పాడు. శృతస్తే యది వా దృష్ట పాండవేయో యుధిష్ఠిర సరాష్ట్రం సుమహస్పీతం భ్రాతృంశ్చ త్రిదశోపమాన్ రాజ్యం హారితవాన్ సర్వం తస్మాద్యోతం నరోచయే. ఎందువలన అంటే మీకు తెలుసు, పాండుపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుడి గురించి మీరు విన్నారు, లేదా అతని పేరైనా విని ఉంటారు, అతన్ని చూసేనే ఉంటారు మీరు తప్పనిసరిగా. అంత సమృద్ధమైన తన దేశాన్ని, దేవతలతో సమానమైన తేజస్సు కలిగినటువంటి తన తమ్ముళ్లను, రాజ్యాన్ని కూడా జోదంలో ఓడిపోయాడే ఆయన. అందువలన ఈ జోదము నాకు రుచించదయ్యా, జోదానంటే నేనంత ఇష్టపడను అని అన్నాడు. నిస్సంశయం సకితవః పశ్చాత్తప్యది పాండవః వివిధానాంచ రత్నానాం ధనానాంచ పరాజయే అస్మిన్ క్షితి వినాశశ్చ వాక్పారుష్యమనంతరం అవిశ్వాస్యం బుధైర్నిత్యం ఏకాహ్నా ద్రవ్యనాశనం అథవా మన్యసే రాజన్ దివ్యామ ఎదిరోచతే. అనేకములైనటువంటి రత్నాల్ని, ధనాన్ని ఓడి పోగొట్టుకున్న కారణంగా ఆ యుధిష్ఠిరుడు ఇప్పుడు తప్పనిసరిగా పశ్చాత్తాపడుతూ ఉంటాడు. అయ్యో, ఆ జోదము ఆడడానికి నేను వెళ్ళకపోయి ఉన్నట్లయితే ఇంతటి దుఃఖాన్ని అనుభవించవలసిన అవసరం ఉండేది కాదు కదా, నాతో పాటు అందరినీ కూడా ఇటువంటి దుఃఖానికి భాగస్వాముల్ని చేసేటువంటి దురదృష్టం పట్టేది కాదు కదా అని ఆ విధంగా పశ్చాత్తాపడుతూ ఉంటాడు. జోదంలో ఆసక్తుడైనటువంటి వాడికి రాజ్యనాశం తప్పనిసరిగా అవుతుంది. పైగా జోదరులు కూడా ఏం చేస్తారంటే ఒకళ్ళనొకళ్ళు కట్టువచనాలతో నిందించుకుంటారు. అంతవరకు మిత్రులై చక్కగా ఆడుకునే వాళ్ళు అయినప్పటికీ పందెంలో ఓడిపోయిన తర్వాత ఒకళ్ళ మీదకి ఒకళ్ళ కోపం వస్తుంది, కట్టువచనాలతో నిందించుకుంటారు. జోదం ఒక్క రోజులోనే గొప్ప ధనరాశిని కూడా నాశనం చేయగలదు. అందువల్లనే విద్వాంసులు దీన్ని ఎప్పుడు విశ్వసించకూడదంటారు ఈ జోదాన్ని. అయినప్పటికీ రాజా, నీకు ఆడాలనే కనుక ఉంటే కనుక తప్పక ఆడతాను అన్నాడు. ప్రవర్తమానే జూతేతు మత్స్య పాండవమబ్రవీన్ పశ్య పుత్రేణ మే యుద్ధే తాదృశాః కురవోజితాః. జనమేజయ మహారాజుతో చెబుతున్నాడు వైశంపాయనుడు, ఓ జనమేజయ మహారాజా, ఆ విధంగా చెప్పినప్పటికీ ఆ రాజుకి, విరాటుడికి జోదం అంటే ఇష్టం ఉండడం వల్ల జోదం మొదలైందయ్యా. అలా ఆడుతూ ఆడుతూ కూడా విరాటరాజు పాండునందనుడితో ఈ విధంగా అంటున్నాడు, చూడవయ్యా, ఈ రోజుని నా కొడుకు యుద్ధంలో ప్రసిద్ధులైనటువంటి కౌరవులు మహారథులు, మహాపరాక్రమవంతులు, అటువంటి పరాక్రమవంతులు ఎక్కడ ఉండరే, వాళ్ళందరినీ మీద కూడా విజయం సాధించాడు అని చెప్పాడు. తతో బ్రవీన్ మహాత్మా సహ ఏనం రాజా యుధిష్ఠిర బృహన్నలా యస్య యంతా కథం స నజయేద్యుధి. అప్పుడు యుధిష్ఠిరుడు విరాటుడు మళ్ళీ ఇదే మాట మాట్లాడాడు, బృహన్నల సారథిగా ఉంటే ఉత్తరుడు జయించలేకపోవడం ఏంటయ్యా, అది పెద్ద విషయమే కాదు అన్నాడు. అసలు బృహన్నల సారథిగా ఉంటే జయించకుండా ఎలా ఉంటాడు నీ కుమారుడు అని అన్నాడు. ఇత్యుక్తః కుపితో రాజా మత్స్య పాండవమబ్రవీత్ సమం పుత్రేణ మే షండం బ్రహ్మబంధో ప్రశంససి. ఈ మాట వినేటప్పటికీ పదే పదే మాట వినేటప్పటికి విరాట్ కోపం వచ్చింది. ఏడు తన కొడుకు వెళ్ళాడు, యుద్ధానికి విజయం సాధించాడు, వస్తున్నాడు, సారథిగా బృహన్నలు పెడితే వెళ్ళొచ్చుగాక, బృహన్నలు ఉంటే విజయం సాధిస్తాడు, బృహన్నలు ఉంటే విజయం సాధించకుండా అలా ఉంటాడు, బృహన్నలు ఉంటే చాలయ్యా అంటూ ఇలా చెప్పడంతో ఆయన కోపం వచ్చింది.
కోపం వచ్చి ఆ పాండునందనతోటి ఈ విధంగా అన్నాడు, ఓ నీచుడా, నువ్వు నా పుత్రుడితో సమానంగా ఒక నపుంసకుడిని పొగడుతున్నావు. నా పుత్రుడు క్షత్రియ కుమారుడు, వీరుడు, పరాక్రమవంతుడు. వాచ్యావాచ్యం నజానీషే నూనం మాం అవమన్యసే భీష్మద్రోణ ముఖాన్ సర్వాన్ కస్మాన్న సవిజేష్యతి వయస్యత్వాత్తు తే బ్రహ్మన్ అపరాధమిమం క్షమే నేదృశంతు పునర్వాచ్యం యది జీవితుమిచ్చసి. అసలు ఏది అనొచ్చో ఏది అనకూడదో నీకు తెలవట్లేదు. నిశ్చయంగా నువ్వు నీ మాటలతో నన్ను చాలా అవమానపరుస్తున్నావు. నా కొడుకు విజయాన్ని సాధించి వచ్చాడు అని నేను ఎంతో ఆనందంగా చెబుతుంటే బృహన్నలు అన్నాడు. బృహన్నలు ఉంటే విజయం సాధించలేకపోవడం ఏమిటి అని చెబుతున్నావు నువ్వు. నా కొడుకు భీష్మ ద్రోణాదులైన సమస్త వీరుల్ని ఎందుకు జయించలేడయ్యా? నువ్వు మిత్రుడువు, బ్రాహ్మణుడువు అయిన కారణంగా నిన్ను ఈ అపరాధానికి క్షమిస్తున్నాను, కానీ మరొకడు ఎవడైనా ఇలా అంటే కనుక అసలు నేను క్షమించను. నువ్వు జీవించి ఉండాలనుకుంటే తిరిగి ఇలాంటి మాటలు మాట్లాడకు అన్నాడు. అంత కోపం వచ్చింది విరాట్ రాజుకి. అనేటప్పటికీ ఆ మాటలన్నీ విన్నాడు యుధిష్ఠిరుడు. ఆయన ఏమంటాడు అనేది రేపటి విషయంగా మనం తెలుసుకుందామని తెలియజేస్తూ స్వస్తి.